హాయ్, దిస్ ఇస్ రేవతి. వెల్కమ్ టు అందమైన కథల పొదిరిల్లు. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి, అలాగే లైక్స్, కామెంట్స్తో ఎంకరేజ్ చేస్తున్న వారందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఇక కథలోకి వస్తే, అనసూయం గారు గుండె నొప్పితో హాస్పిటల్లో జాయిన్ అవుతుంది కదా. ఆ తర్వాత నుంచి స్టోరీ కంటిన్యూషన్. నీ తనుకే ఎపిసోడ్ నెంబర్ 114. అసలు గ్రానికి ఇలా ఎందుకు జరిగింది మైథిలి? గ్రాని కంటిన్యూగా టాబ్లెట్స్ వేసుకుంటుంది కదా అంటూ సీరియస్గా చూస్తూ అడుగుతాడు కళ్యాణ్. మైథిలికి అప్పుడు గుర్తొస్తుంది అనసూయం గారు టాబ్లెట్స్ తెమ్మని అడగటం. అయ్యో కళ్యాణ్, నిన్న నేను ఆఫీస్కి బయలుదేరేటప్పుడు గ్రాని టాబ్లెట్స్ తీసుకురమ్మని చెప్పింది. కానీ నేను ఆఫీస్ వర్క్లో పడి ఆ టాబ్లెట్స్ తీసుకురావడం మర్చిపోయాను. అందుకే ఇలా జరిగి ఉంటుందా అని అడుగుతుంది అనుమానంగా. ఆ మరుక్షణమే మైథిలి చెంప మీద కళ్యాణ్ చేతి దెబ్బ గట్టిగా పడుతుంది. వాళ్ళకి కాస్త దూరంలో ఉన్న అర్జున్, సంజన కళ్యాణ్ కొట్టడం చూసి కంగారుగా దగ్గరికొస్తారు. అర్జున్ చేతిలో ఉన్న అశ్వథ్ వాళ్ళిద్దరినీ వింతగా చూస్తుంటాడు. కళ్యాణ్ కొట్టిన దానికి మైథిలి షాకే చూస్తుండగానే కళ్యాణ్ తన వైపు సీరియస్గా చూస్తూ, అసలు నువ్వు మనిషివేనా? గ్రాని టాబ్లెట్స్ తెమ్మని చెప్తే గుర్తు పెట్టుకోవడం తెలీదా? అంత బాధ్యతారహితంగా ఉంటే ఎలా అని తిడతాడు. నిజంగానే నేను బాధ్యతారహితంగా ప్రవర్తించాను కళ్యాణ్ అంటూ కన్నీళ్ళు పెట్టుకుంటుంది మైథిలి. కళ్యాణ్ తన్ని అనుమానంగా చూస్తూ, అసలు నిజంగానే టాబ్లెట్స్ మర్చిపోయావా? లేకపోతే రివెంజ్ తీర్చుకోవడంలో ఇది కూడా ఒక ప్లానా అని అడుగుతాడు కోపంగా చూస్తూ. రే కళ్యాణ్, ఏంటా మాటలు? తనని కొట్టింది కాకుండా అలా మాటలతో బాధపడతా బాధ పెడతావేంటి? నీకు మీ గ్రానీ మీద ఎలా ప్రేమ ఉంటుందో మైథిలికి కూడా వాళ్ళ అమ్మమ్మ గారి మీద అలాగే ప్రేమ ఉంటుంది. మర్చిపోవడం వల్ల జరిగిన ఈ పొరపాటుకి తనని అలా దండించి మందలించడం కరెక్ట్ కాదు అంటాడు అర్జున్. నన్ను మరీ అంత దుర్మార్గురాల్ని చేయకు కళ్యాణ్. అమ్మమ్మ గారి ప్రాణాలతో చెలగాటమ చెడ్డదాన్ని కాదు. నేను నిజంగానే టాబ్లెట్స్ తీసుకురావడం మర్చిపోయాను. ఇది నా తప్పే. నన్ను క్షమించు అంటూ కన్నీళ్ళు పెట్టుకుంటుంది మైథిలి. షటప్ మైథిలి. ఇదేమన్నా చిన్న తప్పు అనుకుంటున్నావా క్షమించమని అడగటానికి? గ్రానికి ఏమైనా జరగాలి, నేను జీవితంలో క్షమించను అంటాడు కోపంగా. మైథిలి కుమిలిపోతూ నిలబడుతుంది. అంత ఆవేశం ఏంటి కళ్యాణ్? మైథిలి కావాలని చేసింది కాదు కదా. ఏదో పొరపాటులో జరిగిపోయింది. నువ్వు తనని కొట్టి చాలా తప్పు చేశావు అంటాడు అర్జున్. అవునన్నయ్య, మైథిలిని అలా కొట్టకుండా ఉండాల్సింది అంటూ సంజన మైథిలిని దగ్గరికి తీసుకుంటుంది. కొట్టడం కాదు, గ్రానికి జరగరానిది ఏదైనా జరిగితే తనని చంపేస్తాను. ఐశ్వర్య నిలయం వదిలిపెట్టి వచ్చేటప్పుడు గ్రానీని జాగ్రత్తగా చూసుకోమని మరీ చెప్పాను. అయి కూడా ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరించింది అంటాడు తన వైపు నిప్పులు చెరుగుతున్న కోపంతో చూస్తూ. మైథిలి ఏడ్చుకుంటూ అక్కడి నుంచి పక్కకి వెళ్ళిపోతుంది. అసలు తనని నమ్ముకొని నేను గ్రానీని పట్టించుకోకుండా ఉండటం కూడా నా తప్పే. ఏమైనా మా ఇద్దరి మధ్య గ్రాని ఇప్పుడు ప్రమాదంలో పడింది అంటూ దుఃఖంతో కన్నీళ్ళు పెట్టుకుంటూ కూర్చుంటాడు కళ్యాణ్. కొద్దిసేపటికి డాక్టర్ బయటికి రాగానే కళ్యాణ్తో సహా అందరూ డాక్టర్ దగ్గరికి వెళ్తారు. మా గ్రానికి ఎలా ఉంది డాక్టర్ అని అడుగుతాడు కళ్యాణ్ భయంగా. ఇప్పుడే ఏమీ చెప్పలేం కళ్యాణ్ గారు. ట్రీట్మెంట్ జరుగుతుంది. ఒక గంట కడిస్తే కానీ పేషెంట్ పరిస్థితి ఎలా ఉందో పూర్తిగా చెప్పగలుగుతాము. అప్పటి వరకు కాస్త వెయిట్ చేయండి అని చెప్పి డాక్టర్ వెళ్ళిపోతాడు. కళ్యాణ్ ఇంకా కంగారు పడుతూ డోర్ మిర్రర్లో నుంచి అనసూయం గారిని చూస్తూ కన్నీళ్ళు పెట్టుకుంటూ ఉంటాడు. మైథిలి కూడా అక్కడికి వచ్చి అనసూయం గారిని చూస్తూ కుమిలిపోతుంటుంది. అర్జున్, సంజన కళ్ళలో కూడా కన్నీళ్లు ఆగటం లేదు. తండ్రి కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంటే అర్జున్ చేతిలో ఉన్న అశ్వథ్ కళ్యాణ్ వైపు దిగాలుగా చూస్తుంటాడు. రే కళ్యాణ్, నువ్వు కన్నీళ్ళు పెట్టుకుంటూ ఉంటే ఈ పసివాడు చూడరా ఎలా దిగులుగా చూస్తున్నాడో అంటాడు అర్జున్. కళ్యాణ్ కన్నీళ్ళు తుడుచుకొని అర్జున్ దగ్గర నుంచి బాబుని తీసుకొని గుండెలకు హత్తుకుంటాడు. మైథిలి కన్నీళ్లు పెట్టుకుంటూనే ఆ తండ్రి కొడుకుని చూస్తుంటుంది. కొద్దిసేపటికి కళ్యాణ్ బాబుని ఎత్తుకొని కూర్చుంటాడు. ఇలా నిమిషాలు గడిచే కొద్దీ ఏమి వినాల్సి వస్తుందేమోనని అందరిలోనూ టెన్షన్ పెరుగుతుంటుంది. ఇక కళ్యాణ్ ప్రాణాలైతే అరిచేతిలో ఉంటాయి. ఇలా గంట గడిచేసరికి డాక్టర్ బయటికి వస్తాడు. కూర్చొని ఉన్న కళ్యాణ్ బాబుని ఎత్తుకొని డాక్టర్ దగ్గరికి వెళ్ళి, డాక్టర్
అంటాడు భయంగా. డోంట్ వర్రీ కళ్యాణ్ గారు. షీ ఈజ్ ఔట్ ఆఫ్ డేంజర్ అంటాడు. అది వినగానే అందరిలో పెద్ద బరువు దిగినట్టుగా అనిపిస్తుంది. థ్యాంక్ యూ డాక్టర్ అంటాడు కళ్యాణ్ సంతోషపడుతూ. ఓ రకంగా ఈ థ్యాంక్స్ మైథిలికి చెప్పండి. అనసూయం గారికి గుండెపోటు వచ్చినప్పుడు భయపడకుండా వెంటనే తన హార్ట్ మీద ప్రెస్ చేశారు. దీనివల్ల కాస్త రక్త ప్రసరణ జరిగి ఈ ప్రమాదం నుంచి బయటపడ్డారని చెప్పుకోవచ్చు అంటాడు డాక్టర్. కళ్యాణ్ ముభావంగా మైథిలి వైపు చూస్తాడు. మైథిలి కన్నీళ్లు తుడుచుకొని సంతోషపడుతూ ఆ దేవుడికి చేతులు జోడించి దండం పెట్టుకుంటుంది. అర్జున్, సంజన కూడా అది విని సంతోషపడుతుంటారు. మరికొద్దిసేపటికి అనసూయం గారు స్పృహలోకి వస్తారు. మీరు అప్పుడు వెళ్ళి చూడండి అని చెప్పి డాక్టర్ వెళ్ళిపోతాడు. మైథిలి అక్కడి నుంచి పక్కకు వెళ్ళి బాగా ఏడుస్తుంటుంది. తన పరిస్థితికి అర్జున్, సంజన బాధపడుతుంటారు. అర్జున్ కళ్యాణ్ భుజం మీద చేయి వేసి, తొందరపడి మైథిలిని కొట్టావురా, పాపం తను చూడు ఎలా ఏడుస్తుందో, ఒకసారి తన దగ్గరికి వెళ్ళి సముదాయించు అంటాడు. మైథిలి అలా ఏడుస్తుంటే కళ్యాణ్ కూడా తన వైపు జాలీగా చూస్తూ దగ్గరికి వెళ్తాడు. మైథిలి అటువైపుగా తిరిగి ఏడుస్తుంటే కళ్యాణ్ ఒక చేతిలో బాబునెత్తుకొని మరో చెయ్యి తన భుజం మీద పెట్టి మైథిలి అని పిలుస్తాడు. దాంతో మైథిలి కన్నీళ్ళు తుడుచుకొని ఇటువైపుకి తిరుగుతుంది. తొందరపడి కొట్టాను. నీకు తెలుసు కదా గ్రానీ అంటే నాకు ఎంత ప్రాణమో. గ్రానీకి ఏదైనా నేను అస్సలు తట్టుకోలేను మైథిలి. నీ వల్ల తప్పు జరగడం చూసి ఇంకా తట్టుకోలేకపోయి చేయి చేసుకున్నాను. ఐఎమ్ వెరీ సారీ అంటాడు. లేదు కళ్యాణ్, ఈ విషయంలో నాకు సారీ చెప్పాల్సిన అవసరం లేదు. ఇది నిజంగానే నా నిర్లక్ష్యం. నా నిర్లక్ష్యం కారణంగానే ఇప్పుడు అమ్మమ్మగారు హాస్పిటల్లో ఉన్నారనేది నిజం అంటూ బాధపడుతుంది. గ్రానీ ప్రమాదం నుంచి బయటపడింది కదా మైథిలి, ఇక ఊరుకో, ఏడవకు అంటూ తన కన్నీళ్ళు తుడుస్తాడు. నేనిది రివెంజ్తో చేసింది కాదని ఇప్పుడైనా నమ్ముతున్నావా కళ్యాణ్ అని అడుగుతుంది దీనంగా చూస్తూ. ఏదో ఆవేశంలో అలా అన్నాను కానీ గ్రానీ విషయంలో అలా చేయవని నాకు కూడా తెలుసులే అంటాడు. కానీ మైథిలి తన తప్పుని జీర్ణించుకోలేక ఎక్కిళ్ళి పడి మరీ ఏడుస్తుంటుంది. ఇక ఊరుకో ఎనిమి, నువ్వు ఇలా ఏడుస్తుంటే బాబు కూడా నేను దిగులుగా చూస్తున్నాడు. ఒకసారి బాబు వైపు చూడు అంటాడు. మైథిలి కన్నీళ్ళు తుడుచుకొని బాబు వైపు చూస్తుంది. కొడుకు మొహం చూడగానే కాస్త సంతోషపడుతూ, పాపం వీడికి ఉదయం నుంచి పాలు లేవు, బాబుని సంజన, అర్జున్ వాళ్ళకి ఇచ్చి పంపుదాం అంటుంది. అలాగే పంపుదాం, ముందు కాసేపు బాబుని ఎత్తుకో, నీ బాధ కూడా తీరుతుంది అంటూ కళ్యాణ్ బాబుని మైథిలికిస్తాడు. బాబు చేతిలోకి రాగానే వాణ్ణి నవ్వుతూ ప్రాణంగా ముద్దు చేస్తుంది. తను అలా ప్రేమ చూపించడం తట్టుకోలేని కళ్యాణ్ ఒక రకమైన ఫేస్ ఎక్స్ప్రెషన్ పెడుతూ అనవసరంగా బాబుని ఇచ్చానేమో అని అనుకుంటాడు. కళ్యాణ్ భావం అర్థం చేసుకున్న మైథిలి బాబు మీద తన ప్రేమను కంట్రోల్ చేసుకుంటూ తిరిగి బాబుని కళ్యాణ్కి ఇస్తుంది. అమ్మయ్యా అని అనుకుంటాడు మనసులో. ఇంతలో సంజన, అర్జున్ అక్కడికి వచ్చి, బాబు ఎప్పుడు పాలు తాగాడో ఏంటో, బాబుని తీసుకొని మేము వెళ్తాంరా, అమ్మమ్మగారు స్పృహలోకి వచ్చేసరికి బాబుకి పాలు పట్టి స్నానం చేయించి తీసుకొస్తాము అంటూ అర్జున్ కళ్యాణ్ దగ్గర నుంచి బాబుని తీసుకుంటాడు. త్వరగా వెళ్ళండి, మళ్ళీ ఆకలితో ఏడుపు మొదలు పెడితే వాడు ఆగడు అని కళ్యాణ్ వాళ్ళని పంపిస్తాడు. కొద్దిసేపటికి కళ్యాణ్ స్పృహలోకి వచ్చిన అనసూయం గారి దగ్గరికి వచ్చి, ఎలా ఉంది గ్రాని, ఇప్పుడు పెయిన్ తగ్గిందా అని అడుగుతాడు ఆత్మీయంగా. తగ్గింది నాన్న, కానీ ఆ క్షణంలో నువ్వే గుర్తుకొచ్చావురా, నిన్ను మళ్ళీ చూస్తానో లేదోనని భయపడ్డాను అంటుంది బాధగా. నన్ను వదిలి ఎక్కడికి వెళ్దామనుకుంటున్నావు గ్రాని, అలా వెళ్తే నేను ఊరుకుంటానా అంటాడు బాధపడుతూ. పిచ్చి నాన్న, చావు అనేది ఎవరికీ తప్పదురా, టైం వస్తే ఎవరైనా పోవాల్సిందే. నేను ఇంకా ఏళ్ళు తరబడి బతకతానని నా మీద ఆశలు పెట్టుకోవద్దు. నేను లేకపోయినా గుండె ధైర్యం చేసుకొని బతకడం నేర్చుకోవాలి అంటూ ధైర్యం చెప్తుంది. నువ్వు ఎన్నైనా చెప్పు గ్రాని, నువ్వు లేని ఈ జీవితాన్ని ఊహించుకోలేను. నువ్వు ఎప్పుడూ అలా మాట్లాడొద్దు. నీకు ఏమీ కాదు, నీ ఆయుష్ ఎప్పటికప్పుడు పెరుగుతూ ఉంటుంది అంటాడు మొండిగా. అనసూయం గారు నవ్వి, ఇంతకీ మైథిలి ఎక్కడ ఉందిరా
అని అడుగుతుంది. వస్తున్నాను అమ్మమ్మగారు అంటూ మైథిలి మెడిసిన్స్ కవర్ తీసుకొని అక్కడికొస్తుంది. అనసూయం గారు మైథిలి చెంప మీద పడిన వాతలు గమనించి, "ఆ వాతలు ఏమిటమ్మా?" అని అడుగుతుంది. మైథిలి చెప్పలేక మౌనంగా ఉంటే, కళ్యాణ్ మాటను అందుకుంటూ, "నీకు టాబ్లెట్స్ మర్చిపోయిన విషయంలో తన మీద కోపం వచ్చి కొట్టాను గ్రాని" అంటాడు. "నీకంత ఆవేశం ఏంటి కళ్యాణ్? ఆడపిల్ల మీద అలా చేయి చేసుకుంటారా?" అని మందలిస్తుంది అనసూయం గారు. "పర్వాలేదులే అమ్మమ్మగారు. ఈ విషయంలో కళ్యాణ్‌ని ఏమీ అనకండి. నేను చేసిన నిర్లక్ష్యానికి ఈ దెబ్బ పడాల్సిందే. మీరు ఈ పరిస్థితిలో ఉండటానికి కారణం నేను అయినందుకు నన్ను నేనే క్షమించుకోలేకపోతున్నాను. నా వల్ల మీ ఆరోగ్యం పాడైంది. అంటే భరించటం నా వల్ల కావట్లేదు" అంటూ కన్నీళ్లు పెట్టుకుంటుంది. "పిచ్చి పిల్ల, నువ్వేమీ కావాలని చేయలేదు కదా! ఏదో ఆఫీస్ వర్క్‌లో పడి టాబ్లెట్స్ తేవడం మర్చిపోయావు. నేను బతికి బయటపడ్డాను కదా! ఇక ఏడవకు" అంటూ మనవరాలి తలని నిమురుతూ సముదాయిస్తుంటుంది. కళ్యాణ్ చైర్‌లో నుంచి లేచి, "మైథిలి, నువ్వు గ్రానీని చూస్తుండు. నేను డాక్టర్ దగ్గరికి వెళ్ళి మాట్లాడొస్తాను" అని వెళ్తాడు. కొద్దిసేపటికి కళ్యాణ్ డాక్టర్‌కి ఎదురుగా కూర్చొని, "దేనికి డాక్టర్ కలవమని చెప్పారు?" అని అడుగుతాడు కాస్త భయపడుతూ. "ఎస్ కళ్యాణ్ గారు. మీ గ్రానీకి ఇలా స్ట్రోక్ రావటం సెకండ్ టైం కదా! ఏదో అదృష్టం కొద్దీ ఇప్పుడు ప్రాణాలతో బయటపడ్డారు. కానీ ఇంకొకసారి ఇలా జరిగితే మాత్రం ప్రాణాలు కాపాడటం కష్టం. ఈ విషయం చెప్పడానికి కలవమని చెప్పాను" అంటాడు డాక్టర్. ఆ మాటకి కళ్యాణ్ ఇంకా భయపడుతూ, "ఏంటి డాక్టర్ మీరనేది? మా గ్రాని హెల్త్ కండిషన్ అంత క్రిటికల్‌గా ఉందా?" అని అడుగుతాడు. "క్రిటికల్ అనే చెప్పాలి. పైగా వయసు కూడా మీద పడుతుంది కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. థర్డ్ టైమ్ స్ట్రోక్ వస్తే మాత్రం మీ గ్రాని ప్రాణాల మీద ఇక ఆశ వదులుకోవడమే కళ్యాణ్ గారు" అని చెప్తాడు డాక్టర్. డాక్టర్ చెప్పిన దానికి కళ్యాణ్ కళ్ళలో ధారాళంగా కన్నీళ్లు ప్రవహిస్తూ, "మా గ్రాని ఎప్పుడు ఆరోగ్యంగా ఉండటానికి ఏం చేయాలో, ఎంత డబ్బు కావాలో చెప్పండి డాక్టర్" అంటాడు దీనంగా. "డబ్బుతో మనుషుల ఆయుష్ని పెంచలేం కదా కళ్యాణ్ గారు. మీ గ్రాని మీద మీకున్న ప్రేమ మీతో ఇలా మాట్లాడిస్తుందని నేను అర్థం చేసుకోగలను. మీ గ్రాని ఉన్నన్ని రోజులు సంతోషంగా ఉండేటట్టుగా చూసుకోండి. ముఖ్యంగా టాబ్లెట్స్ అస్సలు మిస్ చేయొద్దు. ఇంతకంటే నేనేమీ చెప్పలేను" అంటాడు డాక్టర్. కొద్దిసేపటికి కళ్యాణ్ అనసూయం గారి రూమ్ దగ్గరికి వచ్చేసరికి అమ్మమ్మ, మనవరాలు ఇద్దరూ నవ్వుకుంటూ మాట్లాడుతుంటారు. వాళ్ళిద్దరినీ అలా చూసి కన్నీళ్ళు తుడుచుకొని బాధని బయటికి కనపడివ్వకుండా వాళ్ళ దగ్గరికొస్తాడు. అంతలో బాబుని తీసుకొని సంజన, అర్జున్ కూడా అక్కడికొచ్చి అనసూయం గారితో మాట్లాడుతుంటారు. కళ్యాణ్ కూడా వాళ్ళతో మాట్లాడుతూనే లోపల మాత్రం గ్రానీ గురించి బాధపడుతుంటాడు. మైథిలి అది గమనిస్తుంటుంది. కొద్దిసేపటికి కళ్యాణ్ ఆ రూమ్లో నుంచి బయటకొస్తాడు. మైథిలి కూడా కళ్యాణ్ వెనుకనే బయటికొచ్చి, "ఏమైంది కళ్యాణ్? ఏంటి అలా ఉన్నావు? డాక్టర్ ఏమన్నాడు అమ్మమ్మగారి గురించి?" అని అడుగుతుంది కంగారు పడుతూ. "ఏమీ లేదు మైథిలి. 4 రోజుల్లో గ్రాని పూర్తిగా కోలుకుంటారని డాక్టర్ చెప్పారు" అని అంటాడు బాధని దిగమింగుకుంటూ. "లేదు కళ్యాణ్, అమ్మమ్మగారి గురించి డాక్టర్ గారు ఏదో చెప్పారని నిన్ను చూస్తుంటే అర్థమవుతుంది. అదేంటో నాకు కూడా చెప్పు" అని అంటుంది బాధపడుతూ. ఉన్న విషయం చెప్పి తన్ని ఇంకా బాధ పెట్టలేక మౌనంగా ఉండిపోతాడు కళ్యాణ్. "అమ్మమ్మగారి హెల్త్ కండిషన్ గురించి నాకు కూడా తెలియాలి కదా కళ్యాణ్, ప్లీజ్ చెప్పు" అని రిక్వెస్ట్ చేస్తుంది. కళ్యాణ్ ఉన్న విషయాలు చెప్పి, "ఇక నుంచి గ్రానీని జాగ్రత్తగా చూసుకోవాలి మైథిలి" అంటాడు కన్నీళ్లు పెట్టుకుంటూ. "నా నిర్లక్ష్యం వల్ల అమ్మమ్మగారి ప్రాణాలకే ప్రమాదం వచ్చింది. నేను టాబ్లెట్స్ టైంకి తెచ్చి ఉంటే ఇంత ప్రమాదం జరగకపోయేది కదా" అంటూ ఏడుస్తుంది. "ఊరుకో మైథిలి, జరిగిపోయిన దాని గురించి మనం ఆలోచించి ఉపయోగం లేదు. కానీ ఇక నుంచి గ్రాని విషయంలో జాగ్రత్తగా ఉండాలి" అంటాడు. కానీ మైథిలి కుమిలిపోతూ ఏడుస్తుంటుంది. కళ్యాణ్ తన భుజాల మీద చేయి వేసి, "ఏడవద్దని చెప్తున్నాను కదా" అంటాడు. మైథిలి ఆ బాధలోనే కళ్యాణ్ ఛాతీ మీద వాలి, "ఐ యామ్ సో సారీ కళ్యాణ్" అంటుంది. "ప్లీజ్ మైథిలి, నువ్వు ఇలా ఉంటే
గ్రానీకి అనుమానం వస్తుంది. డోంట్ క్రై అంటూ తన తల మీద చేయి పెట్టి నిమురుతుంటాడు. సాయంత్రానికి రాజేశ్వరి, సూర్య, చంద్రిక వాళ్ళు కూడా అనసూయం గారిని పలకరించడానికి వస్తారు. మరి కొద్దిసేపటికి విషయం తెలుసుకున్న రాములమ్మ కూడా అక్కడికి వచ్చి కన్నీళ్ళు పెట్టుకుంటుంది. వాళ్ళ గ్రానీకి రాములమ్మకి మధ్య ఉన్న అనుబంధం ఏంటో కళ్యాణ్ కూడా తెలుసు కాబట్టి రాములమ్మ బాధ కళ్యాణ్ కూడా అర్థమవుతుంటుంది. అర్జున్, సంజన రాములమ్మను కూడా సముదాయిస్తుంటారు. ఇక లత ఆ ఐశ్వర్య నిలయానికి తనే రాణిలా ఫీల్ అవుతూ దర్జా పోతుంటుంది. ఆ నిలయాన్ని అంతా ఒక్కసారిగా చూసుకుంటూ, ఈ నిలయంలో నేను ఒక్కదాన్నే ఉంటే ఎంత సంతోషంగా ఉందో. ముసల్ది మళ్ళీ బతికి బయటపడింది కాబట్టి మైథిలిని చంపేసి ఆ నేరం ముసల్దాని మీద వేసి నేను చేతులు దులుపుకుంటే ఇక నేను, నా కొడుకు ఈ నిలయానికి అధిపతులు అవుతాము. అసలు ఈలోపే ఈ ఇంట్లో డబ్బులు బంగారాలు ఏమైనా దొరుకుతాయేమో చూడాలి అంటూ కబోర్డ్స్ వెతుకుతుంటుంది. అలా కబోర్డులలో బట్టలు తీసి కుప్పలుగా వేసి వెతుకుతుంటుంది. ఎంత వెతికినా తనకు కావాల్సినవి ఏవీ దొరకవు. తల పట్టుకొని నీరసంగా కూర్చొని ఆ మైథిలి తెలివిగా నాకు ఏమి దొరకనివ్వకుండా అన్నీ జాగ్రత్తగా పెట్టుకుంది అని అనుకొని ఏడుపు మొహంతో కుప్పలుగా పడేసిన బట్టల వైపు చూసుకుంటూ, చచ్చినట్టు వీటిని నేనే సర్ది పెట్టాలి, లేకపోతే నా మీద అనుమానం రావచ్చు అని అనుకొని తీసిన వాటిని ఎలా ఉన్నాయో అలా సర్ది పెడుతుంటుంది. రాజేశ్వరి వాళ్ళు హాస్పిటల్ నుండి బయలుదేరే సమయానికి చీకటి పడుతుంది. పిన్ని గారిని జాగ్రత్తగా చూసుకోండి కళ్యాణ్ అంటుంది రాజేశ్వరి. సరేనండి అని మైథిలి వైపు చూస్తూ, మైథిలి, గ్రాని హాస్పిటల్ నుండి వచ్చే వరకు నువ్వు బాబుతో కలిసి మీ అమ్మగారి ఇంట్లో ఉండు. ఐశ్వర్య నిలయంలో నువ్వు ఒక్కదానివే ఉండొద్దు అంటాడు కళ్యాణ్. అవును కళ్యాణ్, ఒంటరిగా ఐశ్వర్య నిలయంలో నేను కూడా ఉండలేను. కానీ కళ్యాణ్, హాస్పిటల్లో అమ్మమ్మ గారి దగ్గర నేనుంటాను, నువ్వే వెళ్ళు అని అంటుంది మైథిలి. లేదు మైథిలి, ఇలాంటి టైంలో గ్రానీని వదిలిపెట్టి అస్సలు ఉండలేను. గ్రానీ దగ్గర నేనుంటాను. మీ అమ్మ వాళ్ళతో రాములమ్మను కూడా తీసుకుని వెళ్ళు. బాబుని రాములమ్మకు అప్పచెప్పి రేపు ఆఫీస్కి వెళ్ళి ప్రాజెక్ట్ వర్క్ చూసుకో. గ్రానీని నేను దగ్గరుండి చూసుకుంటాను. గ్రానీ గురించి నువ్వు కంగారు పడకు అంటాడు. సరే కళ్యాణ్, ఏదైనా ఉంటే మాత్రం ఫోన్ చేయటం మర్చిపోవద్దు అని చెప్పి రాములమ్మని తీసుకొని రాజేశ్వరి గారితో వెళ్తుంది. హాస్పిటల్లో కళ్యాణ్కి తోడుగా అర్జున్ కూడా ఉంటాడు. ఆర్య కూడా కళ్యాణ్కి ఫోన్ చేసి అనసూరం గారి హెల్త్ గురించి ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ ఉంటాడు. మరుసటి రోజు మైథిలి ఆఫీస్కి బయలుదేరి హాస్పిటల్కి వచ్చి కలిసి తిరిగి ఆఫీస్కి వెళ్తుంది. ఏమైనా డౌట్స్ ఉంటే కళ్యాణ్కి ఫోన్స్ చేస్తూ వర్క్లో బిజీ అవుతుంది. నైట్ ఆఫీస్ నుండి వెళ్ళేటప్పుడు కూడా హాస్పిటల్కి వచ్చి కలిసి వెళ్తుంది. మైథిలి బాబుతో కలిసి రాజేశ్వరితో ఉండేసరికి ఆ క్రమంలో మైథిలి బాబుతో ఎంత అనుబంధం పెంచుకుందో రాజేశ్వరి గారికి అర్థమై భయపడుతుంటుంది. అదే విషయం మోహన్కి ఫోన్ చేసి చెప్తుంది. మోహన్ కూడా ఒకంత భయపడుతూ, మీరు భయపడకండి ఆంటీ, నేను త్వరలో ఇండియా వచ్చేస్తున్నాను కదా, అన్ని పరిస్థితులు చక్కబడతాయి. మనం అనుకున్నట్టే మైథిలి నా భార్య అవుతుంది. మీరు ఈ విషయం గురించి వర్రీ అవ్వకండి అంటూ ధైర్యం చెప్తాడు. ఇలా 4 రోజులు గడిచి అనసూరం గారు హాస్పిటల్ నుంచి ఐశ్వర్య నిలయానికి చేరుకుంటారు. గ్యారేజ్లో కళ్యాణ్ దిగాలుగా కూర్చొని ఉంటే అర్జున్ కూడా వచ్చి అక్కడున్న చైర్లో కూర్చొని, ఇంకా అమ్మమ్మ గారి గురించే ఆలోచిస్తున్నావా అని అడుగుతాడు. గ్రానీని నాతో తెచ్చుకోవాలని ఉందిరా, కానీ మైథిలిని ఒంటరిగా ఉంచి తీసుకురాలేకపోతున్నాను. ఈ విషయం గురించి ఏ నిర్ణయం తీసుకోలేకపోతున్నాను అంటూ కళ్యాణ్ బాధపడుతుంటాడు. పోనీ ఆ రాజేశ్వరి గారి వాళ్ళని ఐశ్వర్య నిలయానికి వచ్చి ఉండమని చెప్పు. వాళ్ళు మైథిలికి తోడుగా ఉంటే నువ్వు అమ్మమ్మ గారిని నీతో తెచ్చుకోవచ్చు అని సలహా ఇస్తాడు అర్జున్. ఆల్రెడీ మైథిలి, గ్రాని రాజేశ్వరి గారిని ఇక్కడికి వచ్చి ఉండమని ఎంతగానో రిక్వెస్ట్ చేశారు. కానీ రాజేశ్వరి గారు రావడానికి ఇష్టపడలేదు. ఇది కాని పని అని చెప్పి మళ్ళీ ఆలోచనలో పడతాడు. మైథిలి కూడా అమ్మమ్మ గారంటే చాలా ఇష్టంరా.
ఏదో ఒక్కసారి అలా జరిగిందని మైథిలి అమ్మమ్మ గారిని చూసుకోదని అనుకోవద్దు. ఇక నుంచి అమ్మమ్మ గారి విషయంలో తను ఇంకా కేర్‌గా ఉంటుందిలే. నువ్వు వర్రీ అవ్వకు అంటాడు అర్జున్. అనసూరం గారు డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చొనుంటే మైథిలి తనకి జ్యూస్ తీసి ఇస్తూ, అమ్మమ్మ గారు ఈ జ్యూస్ తాగితే మీకు టాబ్లెట్స్ ఇస్తాను. అవి వేసుకొని రెస్ట్ తీసుకోండి అని అంటుంది. అనసూయం గారు నవ్వుతూ ఆ జ్యూస్ తీసుకొని తాగుతుంది. మైథిలి టాబ్లెట్స్ ఇవ్వగానే అవి వేసుకొని, నువ్వు కూడా జ్యూస్ తాగమ్మా అని అంటుంది. నేను పాలు తాగుతాను అమ్మమ్మగారు అని పిన్ని పిన్ని అని కేకలు వేస్తుంటుంది. కిచెన్లో గిన్నెలు కడుగుతున్న లత బయటకొచ్చి ఏమిటమ్మా అని అడుగుతుంది. నాకు ఒక గ్లాస్ పాలు తీసుకురా పిన్ని అని అడుగుతుంది. ఆ అవకాశం కోసమే చూస్తున్న లత సంతోషపడుతూ ఇప్పుడే తీసుకొస్తాను అని చెప్పి వెళ్తుంది. లత గ్లాసులో పాలు పోసి వాటిల్లో విషం కలిపి ఆ పాల గ్లాస్ తీసుకొని బయటికి వచ్చేసరికి అమ్మమ్మ మనవరాలు నవ్వుతూ మాట్లాడుకుంటూ ఉంటారు. లత వాళ్ళని అలా చూసి ఇంకా ఈర్ష్యపడుతూ, మీకు ఇదే చివరి నవ్వులు. ఈ రోజుతో నీ చావు ఖాయం మైథిలి అని అనుకొని దగ్గరికి వచ్చి పాలు తీసుకో మైథిలి అంటూ గ్లాస్ ఇస్తుంది. ఆ తర్వాత ఏం జరుగుతుంది అనేది నెక్స్ట్ వీడియోలో చూద్దాం. ఈ వీడియో ఎలా ఉంది అనేది మీ అభిప్రాయాల్ని కామెంట్స్ రూపంలో తెలియచేయండి. అలాగే లైక్స్ ఇవ్వడం అసలు మిస్ కాకండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాము.